యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట. యేసు ప్రభువు సిలువపై వేలాడుతూ ఆయనతో పాటు ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఒకడు యేసును దూషిస్తూ, నీవు దేవునివైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకు చెప్పాను. కానీ రెండో వాడు మాత్రం తన తప్పును తెలుసుకుని వాడు తన తోటివాడిని గద్దిస్తూ, మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదే అని పశ్చాత్తాపపడ్డాడు. యేసు వైపు చూసి, యేసు, నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. యేసు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని మాటిచ్చాను. అవును, ఇది నిజమే. యేసుక్రీస్తును తెలుసుకొని దేవుని వాక్యం ప్రకారం ఎవరిస్తే జీవిస్తారో వారే దేవుని సంబంధులు. యెషయా గ్రంథము 66:2లో దేవుడు సెలవిచ్చినట్లు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మీరు ఎంతటి స్థితిలో ఉన్నా సరే నలిగిన హృదయంతో ఆయన చెంతకు వస్తే పరలోక వారసత్వం మీ సొంతమవుతుంది. దేవుని మాట విని మీ హృదయాలను మార్చుకో. గాడ్ బ్లెస్ యూ.